ఒక పక్కన లెబనాన్ మీద భారీ దాడి చేసి పదుల సంఖ్యలో హిజ్బుల్లా తీవ్రవాదుల్ని లేపేసినటువంటి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ తాజాగా హిజ్బుల్లాకి సంబంధించినటువంటి ఒక అండర్ గ్రౌండ్ టెర్రర్ టన్నెల్ని కనిపెట్టింది. 100 మీటర్ల లోపల ఉందట. 4 హైడౌట్ రూమ్స్ ఉన్నాయట, అంటే అక్కడ దాక్కోవడానికి. అలాగే భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయి. ఇది నోటుతో చెప్పలేదు, విజువల్స్ని చూపించింది. ఇదిగో ఇదే హైడౌట్. అంటే బయట పైన గనక వీళ్ళు లేపేస్తాం ప్రారంభిస్తే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇట్లాంటి చోట్ల దాక్కుంటారనమాట. భూగర్భంలో దాక్కుంటారు. ఆయుధాలు అక్కడే ఉంటాయి. కొన్ని రోజుల పాటు తినటం, ఉండటం, టాయిలెట్లతో సహా అన్నీ అక్కడే జరిగిపోతాయి అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ బయటకు వస్తుంటారన్నమాట. ఇలాంటి టన్నెళ్ళు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇజ్రాయెల్లో అట్లా, ఇదే పాలస్తీనాలు అట్లాగే ఉన్నాయి, లెబనాన్లోనూ అట్లాగే ఉన్నాయి, యెమెన్లోనూ అట్లాగే ఉన్నాయి, ఇరాక్లోనూ అట్లాగే ఉన్నాయి, ఇరాన్లోనూ అట్లాగే ఉన్నాయి. వీళ్ళందరూ డబ్బులన్నీ కూడా టన్నెల్స్ కట్టడానికే రెడీ చేసుకుంటున్నట్టు కనబడుతోంది.